నమస్కారం, నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా రావణ్ గారి అరెస్ట్ అయిన వెంటనే బెయిల్, మరలా అరెస్టు, మరలా బెయిల్, మరలా అరెస్టు, ఇలా ఆయన మీద దాదాపుగా 30 కేసులు ఉన్నాయి. 30 కేసుల్లో కూడా అదుపులోకి తీసుకుంటారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అనే విధంగా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. అయితే రావణ్ గారిని అరెస్ట్ చేశారు. మరి జడా శ్రావణ్ కుమార్ గారి మీద కూడా కేసు నమోదైంది కదా. మరి జడా శ్రావణ్ కుమార్ గారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. అయితే ఈ అంశాల గురించి మనం మాట్లాడుకునే ముందు, ఈ అంశాల గురించి మనం విశ్లేషణ చేసుకోబోయే ముందు, వీళ్ళిద్దరి మధ్యలోకి, రావణ్ గారికి జడా శ్రావణ్ గారికి మధ్యలోకి ఒక ప్రతివ్రత వచ్చింది. ఆ ప్రతివ్రత ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకుడిని చెప్పుకుంటూ పరమాణం వండింది. ఆ పరమాణము చల్లారటలేదు. సాధారణంగా ఒక సామెత ఉంటుంది, పతివ్రత పరమాణం వండితే తెల్లారేదాకా చల్లారదని. కానీ ఈ ప్రతివ్రత ఉండినటువంటి పరమాణం ఎప్పటికీ చల్లారదు, అంత వేడిగా వండుతుంది ఈ ప్రతివ్రత. ఆ ప్రతివ్రత ఎవరో, ఏం పరమాణం వండిందో ఒక్కసారి నేను మీకు వినిపించి విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. క్లారిటీగా చూడండి. రావణ్ గారిని పదే పదే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, జడా శ్రావణ్ గారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేటువంటి అంశాలు కూడా క్లారిటీగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ప్రతివ్రత మాటలు వినండి. చాలా మంది అనుకున్నారా ఏదో మాట అంటే అరెస్ట్ చేశారు అంటలే అని ఒక పుకారు పెట్టారు. కానీ వాళ్ళు ఇంటెన్షనల్ గా ప్లాన్ ప్రకారం అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యేలాగా వాళ్ళు ప్రవర్తించారు. ఆ అరెస్ట్ ఇక్కడ మీరు గమనించండి. ప్రతివ్రత మీకు తెలిసే ఉంటది. మహాసేన రాజేష్ అని, సరిపల్ల రాజేష్, ఈయన్ని మాయసేన అని చెప్పేసి కొంతమంది ముద్దుగా కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఆయన ఏం చెప్తున్నారంటే వీళ్ళే ప్లాన్ ప్రకారం అరెస్ట్ కావాలని చెప్పేసి వాళ్ళే ప్లాన్ చేసుకున్నారంటే, ఇంకా నయ్యం వాళ్ళను వాళ్ళే అరెస్ట్ చేసుకున్నారనలే. ఎవరు ప్లాన్ చేశారనేది కూడా మనోడు చెప్తాడు, వినండి. కారణంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, దళితులను రెచ్చగొట్టాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారంటానికి వాళ్ళు ఇంటర్నల్ గా మాట్లాడుకున్న ఒక సమావేశంలో ఉన్న వాయిస్ నా దగ్గరకు వచ్చింది. ఆ వాయిస్ నేను వినిపిస్తాను. అప్పుడు నిజంగా కూటమి ప్రభుత్వం ఏమైనా అన్యాయంగా అరెస్ట్ చేసిందా, లేకపోతే వీళ్లే ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, దళితులను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తారనేది ఇక ప్రజలు అర్థం చేసుకోరండి. మనోడు కూర్చోపు, మనోడు చెప్పే మాటలు నిజం అనుకోండి మచ్చుక. మనోడు నోట్లో నుంచి నిజాలు రావడం ఆగిపోయింది. నిజాలు అనేవి మాట్లాడడం మనోడు నోట్లో నుంచి ఆగిపోయి చాలా రోజులు అవుతుంది. కానీ కొంచెం అనుకుందాం, మనోడు నిజంగానే నిజాలు మాట్లాడుతున్నాడని అనుకుందాం. ఓకే, చెప్పు. ఇదే ముందు దీన్ని సారాంశం చెప్తానండి. చెప్పిన తర్వాత మీకు వాయిస్ అర్థం అవుతుంది. వీళ్ళు ఇంటర్నల్ గా ఒక హాల్లో కూర్చున్నారు. ఒక హాల్లో కూర్చున్నాక జాడ శ్రవణ్ కుమార్ అనే అతను పక్కన ఒక కార్యకర్త ఉన్నాడు, కాకినాడ చెందినాడు. అతను ఏమన్నాడంటే, ఏమంటే మిమ్మల్ని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తే నేను ట్రైన్ తగలబెడతాను, లారీ తగలబెడతాను, బస్సులు తగలబెడతాను, తగలబెట్టి నేను జైలుకి పోతాను. అప్పుడు మాత్రమే మనం డెవలప్ అవ్వగలం, అప్పుడు మాత్రమే మనం అనుకున్నది జరుగుతుంది అని అతను మాట్లాడుతున్న మాట. తర్వాత జాడ శ్రవణ్ కుమార్ ఏమన్నాడంటే, అలాంటి తెలుగు తక్కువ పని అయితే గవర్నమెంట్ చేయదు అని జాడ శ్రవణ్ అంటే, వెంటనే ఇతను అనుచరుడు ఏమన్నాడంటే, అలా జరగాలని మేము కోరుకుంటున్నాం. అంటే మీరు అరెస్ట్ అవ్వాలి, మేము ఇవన్నీ తగలబెట్టాలి, మేము నాశనం చేయాలని మేము కోరుకుంటున్నామని వాళ్ళిద్దరు మాట్లాడుకున్న మాట. ఇంకా దీనికన్నా ఇంటర్నల్ అంశాలు నా దగ్గర చాలా ఉన్నాయి. ఒకవేళ ఇది నా వాయిస్ కాదు అని కనుక వాళ్ళిద్దరు అంటే దీనికి సంబంధించిన పూర్తి ఆడియోని బయట నేను అడుగుతున్నా. మనోడు ఆడియో కూడా వినిపించాడు, అది సరిగ్గా క్లారిటీ లేదు. జడా శ్రావణ్ గారు ఆయన పార్టీకి సంబంధించి ఒక జిల్లాకు సంబంధించినటువంటి నాయకుడు యొక్క వాయిస్లు అని చెప్పేసి మనోడు ఆడియో వినిపించాడు. అయితే ఓకే నువ్వు అన్నట్టు అది నిజమైన రికార్డే అనుకుందాం. మరి మాట్లాడుకుంది ఎవరు? జడా శ్రావణ్ గారు, ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఇంకొక నాయకుడు. మరి అరెస్ట్ చేయాల్సింది ఎవరిని? జడా శ్రావణ్ గారిని కదా. మరి కేసు పెట్టారు కదా జడా శ్రావణ్ గారి మీద. మరి ఎందుకు భయపడిపోతున్నారు, ఎందుకు వణికిపోతున్నారు, ఎందుకు జడా శ్రావణ్ గారిని అరెస్ట్ చేయటం లేదో సమాధానం చెప్పగలరా? మీరు చూపించిన రికార్డే, నేనంటలా రాజేష్ అన్న రికార్డే, మాయసేన రాజేష్ అన్నటువంటి రికార్డే, జడా శ్రావణ్ గారి రికార్డు మీరు వినిపిస్తున్నారు కదా. జడా శ్రావణ్ గారు ఆయన అనుచరులు మాట్లాడుకున్నారు కదా. మరి జడా శ్రావణ్ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆయన అరెస్ట్ చేయాలంటే ఎందుకు భయపడి వణికిపోతున్నారు? సమాధానం చెప్పు. ఓకే, ఒకవేళ ఈ వాయిస్ రికార్డు కనుక జడా శ్రావణ్ గారిది కాదు అని అంటే, నేను మిగతా ఫుల్ ఆడియో కూడా బయట పెడతాను. నువ్వు బయట పెడతావో లోపల పెట్టుకుంటావో మాకైతే తెలియదు. కానీ నువ్వు ఆ వీడియోని తీసుకెళ్ళి పోలీసు వాళ్ళ దగ్గర పెట్టు. ముందు ఆ రికార్డుని తీసుకెళ్ళి, ప్రభుత్వం మీదే కదా, మీ చంద్రబాబు నాయుడు గారే కదా ముఖ్యమంత్రి గారు, మీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే కదా, వాళ్ళ దగ్గర పెట్టు, మీ ప్రభుత్వం దగ్గర పెట్టి అది నిజమైన ఆడియో అయితే మరి జడా శ్రావణ్ గారిని దమ్ముంటే అరెస్ట్ చేయండి. మీకు దమ్ము ధైర్యాలు గనక ఉంటే, మీ ప్రభుత్వం గనక నిజాయితీగా పనిచేస్తుంటే శ్రావణ్ గారిని ఎందుకు అరెస్ట్ చేయరు అంటే, ఒక కల్పిత పాత్రలు, కల్పిత వ్యక్తులు, మాయసేనకు సంబంధించినటువంటి మాయగాళ్ళు వచ్చి ఓం భీం బుష్ అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలని మెస్మరైజ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను ప్రభుత్వాన్ని కూడా డైరెక్ట్గా అడుగుతున్నాను. సభ కండక్ట్ చేసింది ఎవరండి? జడా శ్రావణ్ గారు. జడా శ్రావణ్ గారు.
ఆ జడా శ్రావణ గారు ఏమన్నారు, ఒకవేళ మరలా గనక క్రైస్తవుల గురించి రఘురామకృష్ణంరాజు గారు గనక మాట్లాడితే నీ నాలుకో కోసి పవన్ కళ్యాణ్ గారికి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి పంపిస్తాను అన్నాడు. ఆ మాట అన్నందుకు ఒకవేళ అరెస్ట్ చేస్తే జడా శ్రావణ్ గారిని కదా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. మీటింగ్ మొత్తం కండక్ట్ చేసింది ఎవరు? జడా శ్రావణ్ గారే కదా. ఆ మీటింగ్ వేదిక మీద ఆ సభలో ఏదైనా జరిగితే దానికి బాధ్యులు ఎవరు? జడా శ్రావణ్ గారే కదా. మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయాలి? ఆయన పంది అన్నాడు, నిన్ను కోస్తే ఎన్నూర్లకు సరిపోతావో తెలియదు అన్నాడు, అంత పెద్ద పందివన్నాడు. అది అనడంతో పాటు నువ్వు ఒకవేళ సూటు వేసుకోవాలంటే భీమవరంలో ఉన్నటువంటి క్లాత్ సెంటర్లు, క్లాత్ మార్కెట్లు అన్నీ తిరిగినా కానీ కలిపి కుట్టినా నీకు సూటు సరిపోదు, నువ్వు దమ్ముంటే ఒకసారి సూటు వేసుకో అని మాట్లాడాడు కదా. ఆయన మీదేమో కేసు పెడతారు, ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం మాత్రం చెయ్యరు. ఆయన్ని అరెస్ట్ చేయాలంటే వణుకు, ఆయన్ని అరెస్ట్ చేయాలంటే భయము, ఆయన్ని అరెస్ట్ చేయాలంటే మీకు తడిసిపోతుంది. అందుకని చెప్పేసి ఆయన మాత్రం టచ్ చేయరు. ఆయనే వచ్చి ఇప్పుడు ప్రశ్న రావణ్ గారికి బెయిల్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ప్రతిసారి ఆయనే డైరెక్ట్గా వచ్చి పాల్గొంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా సామాన్యుల మీద, ఏమీ చెయ్యలేరులే అనుకున్న వాళ్ళ మీద, చట్టాల గురించి పూర్తి అవగాహన లేనటువంటి వ్యక్తుల మీదనే ఈ విధమైనటువంటి దాష్టుకాలను ప్రయోగిస్తుంది. పదే పదే ఎన్నిసార్లని మొదట అరెస్ట్ చేశారా, బెయిల్ వచ్చిందా, మళ్ళా అరెస్ట్ చేశారా, మళ్ళా బెయిల్ వచ్చిందా, మళ్ళా అరెస్ట్ చేశారు. అంటే 3 అరెస్ట్ చేసిన ప్రతి చోటకి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు ఎగబడుతున్నారు ఆయన మీద కొట్టడానికి. పోలీసులను కూడా నెట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, బారికెట్లు తన్నేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, అమ్మనా బూతులు తిడుతున్నారు, లిటరల్గా అమ్మనా బూతులు తిడుతున్నారు. మరి ఆ తిట్టేటువంటి వ్యక్తుల మీద లం కొడక అని తిట్టేటువంటి వ్యక్తుల మీద నీ నోట్లో అది ఇది అని డైరెక్ట్గా తిడుతున్నారండి. వాళ్ళు ఏం మింగటంలాదు కూడా డైరెక్ట్గా తిడుతున్నటువంటి ఆ వ్యక్తుల మీద మరి ఎందుకు కేసులు అవ్వవు? పోలీసుల్ని నెట్టేస్తున్నారు, పోలీసులను పడేస్తున్నారు, బారికెట్లు తోసేస్తున్నారు. అయినా ఆ జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద కేసులు ఎక్కడ అవ్వటలేదు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి ఎంత కమ్మగా ఉన్నాయో మనకు అర్థమైపోతూ ఉన్నాయి. అదే సందర్భంలో చట్టాలు కూడా, నేను ఎక్కడో పవన్ కళ్యాణ్ గారితో నిన్న చేసినటువంటి వీడియోలో పవన్ కళ్యాణ్ గారితో పోల్చా. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశాడో మీకు అందరికీ వినిపించా. ఆ వ్యాఖ్యలని రావణ్ గారు ఇమిటేట్ చేసినందుకేమో ఈయన మీద 30 కేసులా, ఇమిటేట్ చేసినందుకేమో 30 కేసులా. 30 సార్లు మీ ఇష్టానికి చేయడానికి మీరు సిద్ధంగా ఉంటారా? అదే అసలు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మాత్రం అరెస్ట్ చేసేటువంటి సాహసం. ఓకే, అసలు పవన్ కళ్యాణ్ గారితో ఆయనంటే అధికారంలో ఉన్నారు, ఆయనంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన పక్కన పెడదామని. కానీ జడా శ్రావణ్ గారిని అరెస్ట్ చేసేటువంటి సాహసం కూడా మీరు చేయలేకపోతున్నారు. అంటే వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, చట్టాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, చట్టాలు ఏ విధంగా ఎవరికి చుట్టాలలాగా పనిచేస్తున్నాయో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అర్థం చేసుకోండి. చట్టాలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో కూడా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. దాంతో పాటు జడా శ్రావణ్ గారికి అయితే మా నిజం మీడియా తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే సభను కండక్ట్ చేసిన తర్వాత ఆ సభా వేదిక మీదకి మీరు పిలిచినటువంటి గెస్ట్ మాట్లాడాడనేటువంటి ఆ మాటలను ఆధారంగా చేసుకొని కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేస్తే ఆయన్ని వదిలేకోకుండా మీరు కానీ మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ ఆయనకి వెన్నంటి ఉండు, మీరు న్యాయపరంగా ఏ విధమైనటువంటి అండదండలు అందించాలో ఆ విధంగా అందిస్తున్నందుకు మీకు మా నిజం మీడియా తరపున ఖచ్చితంగా సెల్యూట్ చేస్తున్నాం. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పతివ్రత. ఈ పతివ్రత గతంలో ఏం వ్యాఖ్యలు చేస్తుందో కొన్ని వినిపిస్తాను, వినండి. కొన్నే వినిపిస్తాను. ఈ దరిద్రాన్ని వినిపించడానికి కూడా నా ఛానల్లో నాకు ఎంబ్రేజింగ్గా ఉంది, కానీ మనకు అవసరం కాబట్టి అంతర్జాతీయ చంద్రబాబు నాయుడు గారి యొక్క భజన బృందం మాయసేన అధ్యక్షుడు అయినటువంటి రాజేష్ మాటలు గతంలో ఏ విధంగా ఉన్నాయి మచ్చుక్కి కొన్ని సెకండ్లు వినిపిస్తాను, వినండి. పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడుతున్నాడో వినండి. 9 పెళ్ళాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇంకా హిందూ ధర్మానికి ధర్మరక్షకులా మనలో క్యారెక్టర్ లేదు, మనలో నిజాయితీ లేదు, మనకి కుటుంబ వ్యవస్థ అంటే గౌరవం లేదు. గౌరవం లేని మీరు ఈరోజు హిందువులకు నాయకులా? మరి నిజంగా కుటుంబ వ్యవస్థను గౌరవిస్తూ కట్టుకున్న భార్యతోను పిల్లలతోను నిజాయితీగా బ్రతికే హిందువులందరూ ఎవరు? మీరే నిజమైన హిందువులు అంటే వాళ్ళు హిందువులు కాదా? లేకపోతే అందరూ కూడా హిందువులందరూ మాలాగే 4 పెళ్ళాలను చేసుకుని ముగ్గురు వదిలేసి ఒకదాంతో ఉంటారని చెప్తున్నారా మీరు? మొత్తం హిందువులు బ్రతుకుల నిజాయితీ లేనోడు నువ్వు హిందూ ధర్మాన్ని, హిందూ న్యాయాన్ని ఎలా కాపాడేస్తావు? ఏంటి మీరు కాపాడేది? ఇతర మతాల మీద ఇవి సమ్మగా ఉన్నాయా తెలుగుదేశం వాళ్ళకి?
ఇవి సమ్మగా ఉన్నాయా జనసేన వాళ్ళకి? ఈ పేరు మీద రాజేష్ని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదో సమాధానం చెప్పండి. రాజేష్ వాగిన మాటలే కదా, డైరెక్ట్గా ఇప్పటికీ ఉన్నాయి కదా, ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే ఇంతకన్నా నీచమైనటువంటి మాటలు రావణ్ గారు మాట్లాడారా? ఇంకా అమాయకులైన హిందువులు మా మీదకి, ముస్లింల మీదకి, క్రైస్తవుల మీదకి రెచ్చగొట్టడమా? ఇదేనా మీరు చేసేది? మరి మేము తలుచుకుంటే దళిత కాలనీలు ఎక్కడైనా సరే జనసేన జెండా ఎగురుతుందా? ఒక్క జెండా ఎగురుతుందా దళిత కాలనీలో? ఈ రోజు దళితుడు అంటే చాలా మీద పడిపోతుంటారు ఇక్కడ మీరు. ఏ జనసేన వాళ్ళకి దళితులు అంటే ఎర్రి పప్పులా కనిపిస్తున్నారు లంచగొడకల్లారా. ఒక్క జెండా దళిత కాలనీలు ఎగురుతుందా జనసేనది? లంచగొడకల్లారా, మా ఓట్లు కావాలి లంచగొడకల్లారా. వద్దులే మనకి వినిపించడానికి ఎంబ్రాసింగ్గా ఉంది. మరి ఇని తట్టుకుంటున్నటువంటి జనసేన వాళ్ళకి ఏ విధంగా ఉందో నాకైతే తెలియదు. మనకి వినిపించడానికి ఎంబ్రాసింగ్గా ఉంది, మరి ఇని తట్టుకుంటున్నటువంటి జనసేన వాళ్ళకి ఏ విధంగా ఉందో నాకైతే. మరి ఈ మాటలు మాట్లాడాలి లంకొడకల్లారని పదే జనసేన పార్టీ కార్యకర్తలని, నాయకులని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టినటువంటి రాజేష్ గారిని ఆ పేరు మీద ఇప్పటి వరకు ఎప్పుడన్నా అరెస్ట్ చేశారో సమాధానం చెప్పండి. అంటే ఆయన వ్యాఖ్యలు చేసిన మీ కూటమిలో ఉన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడైపోతాడు, ఆయన పవిత్రుడైపోతాడు, ఆయన గంగా నదిలో మునిగొచ్చినట్ట. సమాధానం చెప్పండి. ఆయన చేసిన వ్యాఖ్యలు అలాగే ఉన్నాయి, ఈ రోజుకి యూట్యూబ్లో అలాగే ఉన్నాయి, ప్రతి ఒక్కరు వాటిని ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. ఆ పేరు మీద ఆయన్ని ఇప్పటి వరకు జైల్లో పెట్టలేదు, కానీ ఈ రోజు వరకు కూటమి ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఆయన మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? అంటే తిట్టేసి అమ్మనాభూతుడు తిట్టేసి, విచ్చలవిడిగా తిట్టేసి, ఇష్టం వచ్చినట్టు తిట్టేసి, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేసి, మతాలను కించపరుస్తూ మాట్లాడి మీ పార్టీలో చేరితే మాత్రం వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు గొప్ప వ్యక్తులు, వాళ్ళు మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తులు, వాళ్ళు తిట్టినటువంటి బూతులన్నీ శ్రీరంగ నీతులు అయిపోతాయి. అంటే బయట ఉన్నటువంటి వ్యక్తులు శ్రీరంగ నీతులు మాట్లాడినా కానీ అవి బూతుల్లాగా మీకు వినపడతాయి, కేసులు పెడతారు, అరెస్టులు చేస్తారు, కస్టడీల్లోకి పదే తీసుకుంటారు. అదే బూతులు తిట్టినా, ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని రకాల వ్యాఖ్యలు చేసినా, ఎంత కించపరిచినా మీ పార్టీల్లోకి చేరితే మాత్రం ఆ బూతులన్నీ నీతులైపోతాయి, ఆ బూతులన్నీ శ్రీరంగ నీతులైపోతాయి. అప్పటి వరకు చేసినటువంటి వ్యభిచారం అంతా మీ పార్టీలోకి రాగంలోని సంసారం అయిపోతుంది. అబ్బాయి ఇది ఎక్కడ న్యాయమండి? ఇది ఎక్కడ న్యాయం? నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా పక్కన పెట్టేశా. ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి దళితుల తరపున మాట్లాడుతున్నానంటున్నటువంటి ఈ బానిసకి చంద్రబాబు నాయుడు గారు బిచ్చం వేస్తే ఆ బిచ్చం తిని ఒళ్ళు బలిసినటువంటి ఈ బానిసని నేను అడుగుతున్నా, బానిసా నువ్వు సమాధానం చెప్పు. నువ్వు ఒక రోజు చేసినటువంటి ఆ వ్యాఖ్యలకి చట్టపరంగా నీ మీద తీసుకున్నటువంటి చర్యలు ఏవి బయట పెట్టు. అంటే చర్యలు తీసుకోలేదు, కానీ ఈ రోజు నువ్వు కూటమిలో ఉన్నావు కాబట్టి, కూటమిలో భాగస్వామ్యం కాబట్టి నువ్వు మాట్లాడినటువంటి మాటలన్నీ కొట్టుపోతాయా? ఏ విధంగా కొట్టుపోతాయో సమాధానం చెప్పు. ఎక్కడన్నా ప్రశ్న రావని ఆ వేదిక మీద లం కొడక అని తిట్టాడా ఉంటే బయట పెట్టు. నువ్వు తిట్టినటువంటివి నేను వినిపించాను, ఇప్పటికీ రికార్డెడ్గా ఆధారాలు ఉన్నాయి, అయినా నీ మీద చర్యలు ఉండవు. ఎందుకంటే నువ్వు తెలుగుదేశం పార్టీలో చేరావు కాబట్టి, నువ్వు జనసేనకి భజన చేస్తావు కాబట్టి, నువ్వు పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతావు కాబట్టి, నువ్వు కూటమి సంకల్లో దూరి వంగి నమస్కారాలు చేస్తావు కాబట్టి నీ మీద చర్యలు ఉండవు. అంటే ఏ మాటలు మాట్లాడినా, ఏ బూతులు తిట్టినా, ఏ సంఘ విద్రోహ కార్యక్రమాలు చేసినా, ఏ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసినా మీకు బానిసలుగా ఉండవాళ్ళు మాత్రం చేసుకోవచ్చునా? మీ బానిసలు మాత్రం ఏమైనా చేయొచ్చునా? మీ బానిసలు మాత్రం ఎట్లయినా ప్రవర్తించవచ్చునా? కానీ స్వతంత్రంగా ఉంటూ, ఇండిపెండెంట్గా ఉంటూ, మీ పార్టీలతో సంబంధం లేకుండా ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం అమ్మా అన్నా కానీ అది బూతు మాటలాగా మీకు వినిపిస్తుందా? సమాధానం చెప్పండి. నేను గతంలో రావణ్ గారు చేసినటువంటి వీడియో లేట్ గురించి నేను మాట్లాడలేదండి. మొదటిగా ఆయన్ని అదుపులోకి తీసుకునేందుకు ఏలూరులో నిర్వహించినటువంటి సభలో ఆయన డయాస్ మీద మాట్లాడినటువంటి మాటలు, దళిత క్రైస్తవ సమర సంకారం. ఆ మీటింగ్లో ఏం మాట్లాడాడో మీరు 1కి 100 సార్లు చెక్ చేసుకోండి. ఆయన ఎక్కడా ఒక బూతు మాట మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడారో అని ఇమిటేట్ చేస్తూ మాట్లాడాడంతే. ఇమిటేట్ చేస్తూ మాట్లాడినందుకే ఇన్ని రకాల చర్యలు, ఇంత కక్ష సాధింపు. అసలు ఎటుపోతుంది? ప్రకాష్ రాజ్ గారు కూడా ఆయన ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. ఎటుపోతుంది సమాజం? ఒకవైపున అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేసిన వెంటనే కోర్టు ఏం చెప్తుంది? అసలు రిమాండ్కి వెళ్ళే అవకాశం లేదని వెంటనే బెయిలిస్తుంది. మళ్ళీ ఇంకొక స్టేషన్కి సంబంధించిన పోలీసులు అరెస్ట్ చేస్తారు, మళ్ళా బెయిలిస్తుంది, మళ్ళీ ఇంకొక స్టేషన్కి సంబంధించినటువంటి పోలీసులు. ఇప్పుడు కోర్టులో కూడా నేను అడుగుతున్నా, చాలా న్యాయబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ రాజ్యాంగంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఈ న్యాయ వ్యవస్థలో న్యాయస్థానాలు ఖచ్చితంగా సక్రమంగా పనిచేస్తున్నాయి, వాటి మీద మాకు ఆశాభావం ఉంది, అవి నిజాయితీగా పనిచేస్తున్నాయి అనేటువంటి భావన మాకు ఖచ్చితంగా ఉంది. ఎక్కడన్నా న్యాయం జరుగుతుంది అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి న్యాయస్థానాల్లోనే అని ఒక నమ్మకం ఉంది. అయితే న్యాయస్థానాలను కూడా మేము వేడుకుంటున్నాం, న్యాయస్థానాలకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం.
న్యాయస్థానాలు ఒకసారి గమనించండి. పదే పదే ఇంటెన్షనల్గా కావాలని ఉద్దేశపూర్వకంగా పదే అరెస్ట్ చేసి తీసుకొస్తూ ఉన్నారు మీ దగ్గరికి. పదే అదే వ్యక్తిని అవే సెక్షన్లు పెట్టి అదే విధమైనటువంటి కేసులు పెట్టి పదే వాళ్ళు కస్టడీలోకి తీసుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి కోర్టులు కూడా పరిశీలించి ఈ చర్యలకు పూనుకుంటున్నటువంటి, ఈ చర్యలు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద చర్యలు తీసుకోండి. ఎవరైతే పోలీసు వారు ఈ దాష్టుకానికి పాల్పడుతున్నారో దాష్టుకానికి పాల్పడుతున్నటువంటి పోలీసు వారి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. చర్యలు తీసుకున్నప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ద్వారా ఏర్పడినటువంటి ఈ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఈ న్యాయ వ్యవస్థలో న్యాయము బతికుందు అని సగర్వంగా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రజలు గల్లా ఎగరేసి చెప్పుకుంటారు. దయచేసి కోర్టులోకి మేము విన్నవించుకుంటున్నాము. న్యాయస్థానాలు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోండి. ఇకపోతే నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఎంత తొక్కాలని చూసినా, ఎన్ని అడ్డదారుల్లో వెళ్ళాలని చూసినా, ఎన్నిసార్లు ఆయన్ని మీ అదుపులోకి తీసుకుంటే, ఎన్ని అక్రమ కేసులు పెట్టి మీరు ఆయన అదుపులోకి తీసుకుంటే, ఎన్నిసార్లు మీరు అరెస్టు చేస్తే అంతంతలు 10 అంతల రావణ్ గారి యొక్క ఇమేజ్ పెరుగుతుంది. ఇది నిజము. భాష గురించి మాట్లాడుకోవాలంటే రావణ్ గారు ఏ భాష మాట్లాడుతున్నారు, ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఆయన వీడియోస్ ఏ విధంగా ఉంటున్నాయని మనం గనక మాట్లాడుకునేటువంటి పరిస్థితులు ఉత్పన్నమైతే నేను రాసివ్వగలను. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలతోటి ఆయన వాడినటువంటి భాషలో 10వ వంతు కూడా రావణ్ గారు వాడి ఉండరు. ఇది నిజము. 100% మీరు చెక్ చేసుకోండి. ప్రజాప్రతినిధులుగా ఉండేటోళ్ళు, రాజకీయ పార్టీలు నడిపేటోళ్ళు గౌరవప్రదమైనటువంటి హుందాతనంతో కూడినటువంటి భాషను మాట్లాడాలి. ఆ భాషను మొత్తం చెడగొట్టింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కదా. ఇప్పుడు ఉపసభాపతిగా ఉండి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు వాడుతున్న భాష ఎలాంటిదో ఒక్కసారి మీరు చెప్పండి. అని తిట్టలేదా? ప్రతోళ్ళని కొడ అని తిట్టట్లేదా? ఆయన తిట్టలేదు అని సగం మింగుతాడు బూతులు. ఆయన మాట్లాడేటువంటి భాష, ఆయన ఉన్నటువంటి పదవికి ఏమన్నా సంబంధం ఉందా? ఒక యూట్యూబర్ లాగా, ఒక గలీజుగా యూట్యూబర్లో కొంతమంది కోడా అని అది ఇది అని మాట్లాడినట్టు కొంతమంది లాగా ఈయన ఒక గౌరవప్రదమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి స్థానంలో ఆ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసము? బాడీ షేమింగ్లు చేస్తాడు, బాడీ షేమింగ్లు చేసేస్తూ మాట్లాడు, దురుసుగా ఎలా పడితే అలా బూతులు సగం మింగ మాట్లాడుతాడు. ఇది సబబా? ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఉపసభాపతి పదవిలో ఉన్నటువంటి ఆయనేమో ఆయన ఇష్టానుసారంగా మాట్లాడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈయనేమో గతంలో ఆయన ఇష్టానుసారంగా మాట్లాడొచ్చు, ఆయన ఇష్టానుసారంగా రెచ్చగొట్టొచ్చు, రాట్లతోట ఆకి స్టిక్కర్లతోట రండి కొట్టేసుకుందామని చెప్పేసి ఈయన మాట్లాడచ్చు. కానీ ఒక సాధారణ ఒక చిన్న యూట్యూబర్ మాత్రం, ఆయనకు నాకు తెలిసి 3 లక్షల పైన కూడా సబ్స్క్రైబర్లే, ఒక చిన్న యూట్యూబర్ మాత్రం ఆయన వీళ్ళ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని వీళ్ళ వాడే భాషను వాడే వాళ్ళకి సమాధానం చెప్తే మాత్రం ఆయన దేశద్రోహిగా పరిగణించబడతాడు. దేశద్రోహి కన్నా కూడా దారుణమైనటువంటి పరిస్థితులు ఆయన క్రియేట్ చేసినట్టు ఆయన్ని అదుపులోకి తీసుకుంటారు. ఆయన మీద కక్ష గట్టి జనసేన పార్టీ కార్యకర్తలు చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఆయన్ని వెంటబడి ప్రయత్నం చేస్తున్నారు, ఆయన్ని కొట్టాలి అని చెప్పేసి. ఇది ఎంతవరకు సబబు? ఇది ప్రజాస్వామ్యమా, రాచరికమా? ప్రజాస్వామ్యము ఉందా లేదా, రాజ్యాంగం నడుస్తుందా లేదా అనేది కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రజలు కూడా ఖచ్చితంగా దీన్ని ఆలోచిస్తూ ఉన్నారు. అయితే మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, వ్యక్తులకి, పార్టీలకి సంబంధం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా నిజాలను మాత్రమే చెప్తుంది. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.